ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలు ప్రాజెక్టు సమీక్షా సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయత్ శాఖ మంత్రి సీతక్కను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సమీక్షా సమావేశానిలో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సార్ చూడు బ్రదర్, అది పడతావు జాగ్రత్త, కెమెరా పోతుంది. ఏం లేదు పైన కష్టం సార్. ఇప్పుడు దానికి ఫేజ్ 1 ఫేజ్ 2 నువ్వు ఫస్ట్ తర్వాత అందరూ వర్ధన్నపేట గారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ దుంది మాధవరెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట గారు, వారిని కూడా వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విజయసార్ ఈ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా మనము ఫస్ట్ ఫేజ్ 1 ఫేజ్ 2 2007-8లో అది రివైజ్ ఎస్టిమేట్స్ ఏ స్టేజ్లో ఉంది? ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది సార్. ఒక ప్యాకేజ్ 6 ఒకటి రివైజ్ ఎస్టిమేట్ చేస్తున్నాం సార్. ఈ కాస్ట్ దాంట్లో కలిపితే మనకు వచ్చేస్తుంది సార్ ఓవరాల్ రివైజ్ ఎస్టిమేట్. ఎంత వస్తుంది ఓవరాల్ రివైజ్ కాస్ట్? ఎంత వస్తుంది? 17,150 దాకా వచ్చింది ఈజీగా. మొన్న రైతులంతా వచ్చి కూర్చుంటే నేను ఒక 2 లక్షలు ఇచ్చి టైం బీయింగ్ మై ఓన్ మనీ వీఆర్ క్లియరింగ్ ఆల్ ద సిల్టింగ్ అంతా రీసిల్టింగ్ చేపిస్తున్నాను. కొండారెడ్డిపేట చెరువు ఉంటుంది, దాని కింద ఒక సుమారుగా 3,000 ఆయకట్లు ఉంటుంది. ఫేజ్ 3లో మనకు కానీ తొందరగా మీరు కంప్లీట్ చేపిస్తే ఆ రైతులందరూ కూడా చాలా హర్షిస్తారని. ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ సమ్మర్ అంతా మనకు గోదావరి బేసిన్లో వాటర్ లేక పోయినాయన్నా, మళ్ళీ ఇప్పుడు కూడా గోదావరి బేసిన్లో రెయిన్స్ లేక ఇప్పుడు వాటర్ అదే చెప్పుకుంటూ వస్తున్నాం. రైతులు నమ్మట్లేదు అసలు. లేదు మీరంతా ఏదో మాకు మభ్య పెడుతున్నారని అంటున్నారు సార్. సో కైండ్లీ రైతులను ఆదుకునే దిశగా నేను ఏఎన్సీ గారిని కూడా 2 సార్లు కలిసి జరిగింది. వారిని కూడా మన కూడా పిలిచి దాన్ని అక్కడి నిలబెట్టించి అదంతా డీసెల్టింగ్ ఆ షటర్స్ అన్ని పోయినాయండి దాన్ని. థ్యాంక్ యూ.